మా అమ్మ నాన్నని చూసుకోకుండా విడాకులు ఇస్తా అనే పరిస్థితి నుండి మీ అమ్మ నాన్న ఉంటే పెళ్ళే చేసుకోము వదిలిపెడతాం అని భయపడే పరిస్థితికి వచ్చింది మేడం. నిజంగానే మీ అమ్మా నాన్న కనుక నువ్వు చూసుకున్నట్టయితే నేను విడాకులు ఇస్తానంటే కనుక అది క్రూయల్టీ కింద కోర్టు కన్సిడర్ చేసి ఈ అబ్బాయికి డివోర్స్ తీసుకోవడానికి ఏంటి సానుకూల చూపిస్తుంది అనమాట. ఓకే. సో అది యాక్చువల్లీ క్రూయల్టీ అది. ఎందుకంటే తల్లిదండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. సో ఇదే నువ్వు మీ అమ్మ నాన్న నీతో కలిసి ఉంటే కనుక నాకు నువ్వు అక్కర్లేదు అని కనుక వెళ్ళిపోతే అది క్రూయల్టీ అని డిసైడ్ చేసిన కోర్టు. ఓకే. వైఫ్ ఒక హస్బెండ్ మీద చేసిన క్రూయల్టీ. సో అతను కావాలనుకుంటే డైవర్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పెన్షన్ వస్తుందని, లేదా ఈ మధ్య కొంతమంది పాలసీస్ వేసుకొని దాని ద్వారా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు మనకు పెన్షన్ ఉందిలే ఆస్తి అంతా వాళ్ళకు రాద్దాము మన మట్టుకు మనం అనుకుంటారు వాళ్ళు. అవును. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, పెన్షన్ వస్తే పెన్షన్ ఎంజాయ్ చేయండి మీరు. ఎవరైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ తదనంతరం ఆస్తులని పిల్లలకే వెళ్తే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అది ముందే ఎందుకు ఇచ్చుకుని కూర్చోవాలి అంట నేను. ఎందుకు ఇస్తారు? వద్దు. ఓకే. మీరు నిజంగానే అనుకుంటే మీరు హాయిగా ఒక వీల్నామా రాసేసుకోండి. ఎందుకంటే అది ఎన్నిసార్లు అని మార్చుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. ఆ వీల్నామా మీరు తదనంతరం దాంట్లో ఎలా రాస్తారో అలాగే వెళ్తుంది. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారమ్మా, 3 కొడుకుల్లో 2 బాగా సెటిల్ అయ్యారు. ఆ పెద్ద కొడుకే సరే ఒక కొడుకు అంత పెద్దగా ఇది లేదు, ఏదో ఉంది, అతనే చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు కానీ తల్లిదండ్రి ఆస్తి ముగ్గురికి సమానంగా పంచుదాం అనుకుంటాడు. కానీ ఆ పెద్ద కొడుకు ఒక కొడుకు ఉంటుంది కదా, ఎవరికైతే అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేడో అతనికి ఉంటుంది కదా, తల్లిదండ్రిని నేనే చూసుకుంటున్నాను, సహజంగా వాళ్ళ ఆస్తి అంతా నాకే రాసిస్తారు అని ఉంటుంది. రైట్. అలా ఇది ముందే ఇచ్చేసారనుకో, ముందే ముగ్గురికి సమానంగా చేసేసారనుకో, ఆ కొడుక్కి బాధ ఉంటుంది కదా, అరే నేను ఇంత చేశానే ఇంత చూసానే నాకేం రాసి ఇవ్వలేదు, ఇంత చేసినా కూడా ముగ్గురికి సమానంగానే ఇచ్చారు, నేనెందుకు చూడాలి అని ఉంటుంది. రైట్. అలా కాకుండా ఇప్పుడు ఒక కేర్ టేకర్ పెట్టారు, వాడికేదో ఇద్దాం అనుకుంటారు, కానీ ఈ కొడుకులు పడనివ్వకపోవచ్చు. మేము కదా కొడుకులం, నీకు నువ్వు వాడికి ఎందుకు ఇస్తున్నావు, వాడికి ఎలా జీతం ఇస్తున్నావు, నెల తిరిగేసరికి వాడికి ఇస్తున్నావు ఎంత జీతం, ఎందుకు మళ్ళీ ఇది ఇస్తున్నావు అని గొడవ పెట్టుకోవచ్చు. ఈ వయసులో వాళ్ళకి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ మాటలు ఇవన్నీ అవసరం, గొడవలు అక్కర్లేదు కదా.